ఒక యోగి ఆత్మకథ. ఒక యోగి ఆత్మకథ నవశకపు ఉపనిషత్తుగా పరిగణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను అది తీర్చింది. ఒక యోగి ఆత్మకథ అనే బంగారు పాత్రలో అమరమైన భారతదేశపు సనాతన ధర్మామృతం భద్రపరచి ఉంది. ఇది ఒక అసాధారణమైన కథ. ప్రతి సంవత్సరం ప్రచురణ అయ్యే వేలాది పుస్తకాలలో కొన్ని వినోదాన్ని కలిగిస్తాయి, కొన్ని విజ్ఞానాన్నిస్తాయి, కొన్ని జ్ఞానభిక్ష పెడతాయి. ఒక పాఠకుడికి ఒకే పుస్తకంలో ఈ మూడు లభిస్తే అతను తనను తాను అదృష్టవంతునిగా భావించుకోవాలి. ఒక యోగి ఆత్మకథ ఇంకా ఎంతో అరుదైన పుస్తకం. అది మనసుకు ఆత్మకు ఉన్న కిటికీలను తెరుస్తుంది. ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని, ఎన్నడూ విని ఉండనంత విశిష్టమైన ఒక వ్యక్తిత్వాన్ని సాటిలేని శక్తితోనూ స్పష్టతతోనూ ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది. పాఠకుడు ఆద్యంతం ఉత్కంఠతో నిండిపోతాడు. కేవలం మానసికమైన, ఆధ్యాత్మికమైన మానవ కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉన్నదని, మానవుడు తన అంతరిక శక్తితో భౌతికమైన అవరోధాలన్నింటినీ జయించగలడని ఈ పుటల్లో తిరుగులేని రుజువు లభిస్తుంది. ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకువచ్చే శక్తి ఈ ప్రముఖమైన జీవి చరిత్రకుందని మనం ఎంచాలి. చక్కటి వివరణలతో కూడిన మనోహరమైన గ్రంథం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం గురించి ఎన్నో ప్రశంసలు, ఎంతోమంది మహానుభావులు ఈ పుస్తకం గురించి ప్రశంసలు కురిపించారు. ఎన్నని చెప్పేది, ఏమని చెప్పేది? ప్రతి ఇంట్లో ఉండవలసిన ఒక ముఖ్యమైన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నేను చదివి 10 మందితోనూ షేర్ చేసుకోవడంలో ఇది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళదాం. మొదటి అధ్యాయం, మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. శ్రీ పరమహంస యోగానంద గారు. పరమ సత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేననుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు, బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. నా స్మృతి పదంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనుకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామృతంగా నాకు గోచరింపచేశాయి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నా నడవలేని స్థితిని, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా అశక్తతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తుండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనసులోనే అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ల బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను. ఆటబొమ్మలకి, కాలివేళ్లకి పరిమితమని పెద్దవాళ్లు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో. నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్లబోసుకోవడానికి అలవికాని శరీరం, ఈ రెండూ దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్లు గాబరా పడుతుండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులు, ఏదో పలకాలని, తప్పటడుగులు వేయాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఆ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. ఈ మాదిరిగా సుదీర్ఘ కాలాల జ్ఞాపకాలు రావడం నాకొక్కడికే జరిగింది కాదు.
జీవితం నుంచి మరణానికి, మరణించి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కానీ వేల కొద్దీ సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనుక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపం లేని సర్వవ్యాపి అయిన ఆత్మ. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమైతే కావచ్చు, కానీ మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్య స్మృతులను చెప్పగా విన్నాను. నేను జనవరి 5, 1893 తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్లు అక్కడ గడిచాయి. మేము 8 మంది తోబుట్టవులం, 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్. మగపిల్లల్లో 2వ వాణ్ణి, అందరిలో 4వ వాణ్ణి. మా అమ్మా నాన్న బెంగాలీలు, క్షత్రియ కులం వారు. 2 సాధు స్వరూపులు. వాళ్లల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు. ఎదిగే 8 పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. నాన్నగారు భగవతీచరణ ఘోష్ గారు దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులును. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు, ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కాని మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తరువాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. క్రమశిక్షణ అలవరుచుకోవడం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణంలోంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వడం రెండూ కలిసే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు, పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అవసరాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కానీ ఆ రకంగా చేసే ఖర్చులు అధ్యాయ వ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం రోజుల్లో బీదవాళ్లకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరికే ఇది. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడ్నించో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంతవరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే
వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తోంది. ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది. ఎదుటి వాళ్లని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలెందుకు, ఒక్కడి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు. మా నాన్నగారు, తాతయ్య, నానమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికమ్మంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్లడానికి కొన్ని మైళ్లు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక చిన్న అరటిపండు మాత్రమే. తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా? డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఇయ్యనన్నాడాయన. 1 రూపాయి అయినా తనకి ముఖ్యమైందేనన్నాడు. ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు. అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది. తొందర పని పడ్డప్పుడు 10 రూపాయలివ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా? నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పర్సు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు, నా శుభాకాంక్షలతో ఆవిడకియ్యి. ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనపరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1, 2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు. సెలవుల్లో ప్రయాణాలకైనా సరే, కొత్త మోటారు సైకిలు కావాలన్నా సరే. ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్లలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ గీతా పారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాతబూట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కాని ఆయన మాత్రం రోజూ ఆఫీసుకి ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్, నాగపూర్ రైల్వే వాళ్ల పుస్తకాల్ని తనిఖీ చెయ్యడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే, రైల్వే వారి దగ్గర్నుంచి నాన్నగారికి బోనస్సు రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్సు కోసం ఆయనెన్నడూ దరఖాస్తు చెయ్యనేలేదట. 3 పని ఆయనొక్కడు చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంటు. వెనకట్నుంచి పరిహారంగా ఆయనకు చెల్లించవలసినది 1,25,000 రూపాయలు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మరచిపోయారు. తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్లు పంపిన స్టేట్మెంట్లో చూసి దాని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలచేవాడు. లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో
మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్లే మరింత బలపడింది. అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికొక్కసారి మాత్రమే, పిల్లల కోసమని. నాన్నగారు లాహిరీ మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచి లైనులో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవాడు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తుండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవారు. ఇంతటితో ఈరోజు అధ్యాయం 1లోని మొదటి ఘట్టము ముగిస్తున్నానండి. ఒక్కసారి శ్రీ పరమహంస యోగానంద గారిని ఒక్కసారి మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.